మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్పి క్రియేషన్స్ కిడ్స్ వేర్. నేను సువచ్ల. ఈరోజు నేను మీతో ఒక 10 ఫ్రాక్స్ ఈ 2 డేస్లో డిజైన్ చేసిన ఫ్రాక్స్ని నేను మీతో షేర్ చేస్తున్నానండి. కలర్ కాంబినేషన్స్, లుక్ అండ్ బేబీ సైజెస్ కూడా చెప్తాను. ఎలా డిజైన్ చేశాను, ఎక్స్టెండ్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా. మన ఛానల్ ఎవరైనా కూడా ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. అండ్ మన ఛానల్లో అన్నీ కూడా కిడ్స్ డ్రెస్సెస్ డిజైన్ చేసే డ్రెస్సెస్ అండ్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్లో కూడా బేబీ గర్ల్స్ ఉండే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. కలర్ కాంబినేషన్స్ ఒక 10 కాంబినేషన్స్ అనమాట, చాలా బాగున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి 2 ఇయర్స్ సైజ్ అండి. ఇది 3/4 అనమాట. యాంకిల్ లెంత్ టు 3/4 సైజ్ తీసుకుంటే మనం నీ లెంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఓవర్ కోట్ వచ్చేసి డిటాచబుల్ ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. ఫ్రాక్ అంతా కూడా ప్యూర్ సిల్క్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి క్యాప్ స్లీవ్స్ ఉంటుంది. క్యాప్ స్లీవ్స్ అంటే మనకి ఓన్లీ ఇక్కడ వరకే ఉంటుంది అనమాట. ఆర్మ్ హోల్ దగ్గర ఫ్యాబ్రిక్ ఏమి ఉండదు. అండ్ ఇన్నర్ అంతా కూడా కంప్లీట్గా కాటన్ ఉంటుంది. బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్కి కాటన్ యూజ్ చేస్తాను. అండ్ ఇది కూడా పోచంపల్లి ప్రింట్ ఉంటుంది. ఇన్నర్ కాటన్ అండ్ సైడ్ ఎక్స్ట్రా స్టిచెస్. ఫ్రాక్లో కూడా సేమ్ అండి, సేమ్ ఆప్షన్ ఉంటుంది. కాకపోతే చెప్తాను, ఇలా మనకి రివర్స్ స్టిచ్ ఉంటుంది అండ్ సైడ్ స్టిచెస్లో ఆప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి 2 ఇయర్స్ సైజ్ అండి. 2 ఇయర్స్ అంటే మనము 3+ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఎంత షార్ట్గా ఉంటే ఓవర్ కోట్ లుక్ అంత బాగా కనబడుతుంది అనమాట. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనము 3/4కి తీసుకుని నీ లెంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. మరీ షార్ట్ అయినప్పుడు మనకి ఇప్పుడు షార్ట్ లెగిన్స్ ఉంటున్నాయి కదా, అలా కూడా యూజ్ చేస్తున్నారు. 3/4 వరకు ఉండే ప్యాటర్న్. ఇది 2 ఇయర్స్. నేను నెక్స్ట్ సైజ్ చూపిస్తాను. ఇది వచ్చేసి 1 ఇయర్ సైజ్ అండి. ఇదంతా కూడా బ్రాసో బెనారస్ అనమాట. సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది అండ్ లైట్గా బ్రాసో అంటే మనకి పైకి ఎంబోజ్ అయినట్లు ఉంటుంది అనమాట. లుక్ అంతా కూడా బ్లాక్ పైన గోల్డ్, అంటే గోల్డ్ కాదు, ఇది సిల్వర్ గోల్డ్ అనమాట. మిక్స్డ్లా ఉంటుంది. ఈ బ్రాసో అంతా కూడా ఎంబోజ్ అయినట్లు ఉంటుంది. బ్లాక్ బాడీతో గోల్డ్ షేడెడ్ ఉన్న బెనారస్ అనమాట. హ్యాండ్స్ని అంటే సేమ్ సెల్ఫ్గా ఉంటుంది, చిన్న స్లీవ్స్ లాగా అనేసి నేను పైకి ఫ్రిల్ వచ్చేలాగా, అంటే బేబీకి కంఫర్ట్గా ఉంటుంది లోపల సైడ్ రాకుండా, అలా అనేసి నేను పైకి స్టిచ్ చేయించాను. ఇది వచ్చేసి మనకి ఇది కూడా ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో బాల్స్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఇలా ఫ్రేమ్ ఉన్న బాల్స్ స్టిక్ అయినట్టు, అంటే స్టిక్ కాదు, ఇది స్టిచ్ చేసినట్టు ఉంటుంది ఈ ఫ్రేమ్ వచ్చేసి. ఇది రెడీమేడ్లోనే అలా వస్తుంది అనమాట. ఇన్సైడ్ అంతా కూడా కాటన్ ఉంటుంది అండ్ బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది 1 ఇయర్ సైజ్ అండి. మనం 2 ఇయర్స్ వరకు ఆప్షన్ ఉంటుంది అనమాట. 3/4 వరకు యూజ్ చేసుకోవచ్చు. మరి షార్ట్గా అయినప్పుడు ఏంటంటే కొంచెం షార్ట్ లెగిన్స్ అలా వేసి కూడా వేయచ్చు అనమాట. ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుందండి. లుక్ చాలా బాగుంటుంది. ఇది 1 ఇయర్ సైజు, మనము 2 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదంతా వచ్చేసి మనకి నెటెడ్ పైన థ్రెడ్ వర్క్ అనమాట. గోల్డ్, ఈ అవుట్లైన్ అంతా కూడా సిల్వర్ ఉంటుంది, సిల్క్ థ్రెడ్తో ఉంటుంది. ఇది మిడిల్లో వచ్చేసి గోల్డ్ జరీ వర్క్ ఉంటుంది అనమాట. నేను అంటే నెట్టెడ్ పైన ఉంది కాబట్టి ఇన్నర్లో దూపియన్ వేసి, చందేరి మిక్స్డ్ ఉన్న దూపియన్ అనమాట. దాని కింద కాటన్ లైనింగ్ వేసి స్టిచ్ చేయించింది. హ్యాండ్స్ సేమ్ అండి, ఫ్లేయర్ హ్యాండ్స్, అవుట్లైన్ స్టిచ్ ఉండేలాగా. బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ చాలా ట్రెండీ లుక్ ఉంటుంది. అలా అనేసి ఇలా డిజైన్ చేశాను. హ్యాండ్స్ ఈ వైట్లో వైట్ కలిసిపోయింది అనమాట. ఇది 2 లేయర్స్ ఉన్న ఫ్రాక్ అనమాట. 2 లేయర్స్. ఒకటి వచ్చేసి అంటే కొంచెం షార్ట్గా ఉంటుంది, నెక్స్ట్ కొంచెం లెంత్ ఉంటుంది. ఇన్నర్లో సాటిన్ యూజ్ చేశాను. నేను యూజ్ చేసినవన్నీ కూడా అండి ఫ్యాబ్రిక్స్ సాటిన్, క్రేప్, కాటన్ కంపల్సరీ ఇవే ఉంటుంది. బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇవి నేను ఇప్పటి నుండే యూజ్ చేస్తున్న ఫ్యాబ్రిక్స్ అనమాట. ఫస్ట్ తనకి కంఫర్ట్గా అండ్ వాషబుల్కి కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది వీటిలో. ఇది కూడా 1 ఇయర్ సైజ్ అండి. 2 ఇయర్స్ ప్లస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను 3/4 టు యాంకిల్ లెంత్ చెప్తున్నాను అనమాట. మనం నీ లెంత్ వరకు వచ్చే వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇది 1 ఇయర్ సైజు, 2 ఇయర్స్ వరకు యూజ్ చేసుకునేలా డిజైన్ చేశాను అనమాట. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి బెనారస్తో ఉన్న
జకార్డ్ బుటా అండి. ఇది వచ్చేసి గోల్డ్ షేడ్తో ఉన్న తిలక్ షేప్ బుటా ఉంటుంది. మనకి క్లియర్గా కనబడుతుంది కదా. అండ్ ఇన్నర్ సేమ్ కాటన్ ఉంటుంది. ఇది వచ్చేసి బెల్ స్లీవ్స్ అనమాట. అంతా కూడా కంప్లీట్గా ఇలా ఓవర్లాక్తో ఉంటుందండి. ఈ స్లీవ్స్ వచ్చేసి మనకి బెల్ స్లీవ్స్ ఎల్బో వరకు ఉంటుందన్నమాట. ఫ్రిల్ వచ్చేసి బేబీ వేసుకున్నప్పుడు తెలుస్తుందండి ఈ స్లీవ్స్ అనేది. ఇంత పఫ్ లుక్ ఉంటుంది. ఫ్రిల్ కూడా ఇక్కడ మనకి 1 మీటర్ పైనే ఉంటుందన్నమాట ఈ బెల్ స్లీవ్స్ ఒక్కటే. అండ్ ఇన్ సైడ్లో కూడా 2 సైడ్స్ ఎక్స్ట్రా స్టిచెస్ ఉంటుంది. ఇక్కడ మనం వైర్ పీకోతో చేసుకుని ఉంది కాబట్టి ఈ లుక్కి మనకి ఇలా అయితేనే చాలా బాగుంటుంది అనమాట. దీనికి ఇన్నర్లో నేను సాటిన్ యూజ్ చేశాను. సాటిన్ చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. కొంచెం షైనీ లుక్ అయితే కనబడుతుంది అనమాట. ఇలా ఉంటుంది వైర్ పీకో. ఇదంతా కూడా 3.5 మీటర్స్ ఫ్రిల్ ఉంటుందండి. అంతా కూడా పర్ల్స్ స్టిచ్ చేశాను. అండ్ సెల్ఫ్గా ఉన్నా కూడా కొంచెం బటన్స్లా ఉంటుంది నెక్కి అనేసి నేను ఇక్కడ పర్ల్స్ని సిరామిక్ స్టోన్స్ని స్టిచ్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా. సెల్ఫ్ లుక్ లైట్ లుక్ కనబడుతుంది, హెవీగా ఉండదు. అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇది రేడియం పింక్ అనమాట. ఈ షేడ్స్ ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్లోనే మనకి దొరుకుతాయండి. అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ బేబీస్కి చాలా బాగుంటుంది అనమాట. ట్రెండీ లుక్ ఉంటుంది. హ్యాండ్స్ అండ్ వైర్ పీకో చూస్తున్నాం కదా. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మీతో షేర్ చేస్తాను. ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్న కాంబినేషన్ అయితే ఇది మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లో షేడ్ అనమాట. బాడీ అంతా కూడా బెంగళూరు సిల్క్ పైన ఇదంతా వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్తో ఉంటుంది అనమాట. పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో, గ్రీన్. పింక్ ఏమో మనకి బాడీ ఫ్యాబ్రిక్ అంతా కూడా పింక్ ఉంది. అండ్ వర్క్ అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ షేడ్ వచ్చింది అనమాట. అలా అనేసి ఈ షేడ్ చాలా రేర్ కాంబినేషన్. పింక్ అండ్ గ్రీన్ మనకి రెగ్యులర్గా కనబడుతూ ఉంటుంది అనేసి నేను కాంట్రాస్ట్గా తీసుకున్నాను అనమాట. ఇది కూడా క్యాప్ స్లీవ్స్. క్యాప్ స్లీవ్స్ అంటే ఓన్లీ మనకి హ్యాండ్ మనకి డబల్ స్లీవ్స్ లాగా మెగా స్లీవ్స్ లాగా కనబడుతుంది అనమాట. కింద మనకి ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది బేబీస్కి వేసినప్పుడు. అండ్ టాజల్స్ని చూస్తున్నారు కదా, ఏం కాంట్రాస్ట్గా ఇచ్చారనుకుంటున్నారు. దీనిలో గ్రీన్ ఉంది కదా, పింక్, మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది అనేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసి టాజల్స్ని పెట్టాను అనమాట. కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది. ఇన్నర్ వచ్చేసి దీనిలో కాటన్ యూజ్ చేశాను. అండ్ మనకి కింద వచ్చేసి ఇలా ఉంటుంది ఫోల్డింగ్ లాగా. ఇది క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట. దీనిపైన పర్ల్స్ కానివ్వండి అలా స్టిచ్ చేయకూడదు. సెల్ఫ్ షైనింగ్ చాలా బాగుంటుంది. అండ్ చిన్న చిన్న అకేషన్స్కి ఇవి ఎంతో బాగుంటాయండి. అండ్ బర్త్డేస్కి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటుంది. బేబీస్కి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ కొంచెం పార్టీ వేర్ లుక్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్తో అయితే. కలర్ కాంబినేషన్ చూస్తున్నాం కదా అండి. ఇలాంటి ఫ్రాక్స్ నార్మల్గా మనం డిజైన్ చేసుకుంటే తప్ప మనకి రెడీమేడ్లో డిజైన్ చేయట్లేదండి. ఇలా రెగ్యులర్గా చాలా తక్కువ అనమాట. హెవీ పార్టీ వేర్ ఫ్రాక్సే ఉంటుంది కానీ ఇలాంటి ఫ్రాక్స్ దొరకట్లేదు అనమాట. చాలామంది చెప్తూ ఉంటున్నారు. మనం ఇలాంటివి అయితే డిజైన్ చేయించుకుంటే చాలా లుక్ ఉంటుంది రెగ్యులర్గా చూసే వాటికి. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము. ఇది వచ్చేసి 4 ఇయర్స్ సైజ్ అండి. మనం 5+ యూజ్ చేసుకోవచ్చు. 3/4 లుక్ అనమాట. నీ లెంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. 3, 4, 5 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం హెల్తీగా ఉంటుందండి బేబీ. అండ్ మీకు తెలుస్తుంది కదా రెగ్యులర్ ఎలాంటి సైజెస్ తీసుకుంటారు అనేసి. యాక్చువల్గా నేనైతే ఎగ్జాక్ట్ కొంచెం లెంత్గానే స్టిచ్ చేయిస్తానండి. అలానే మీకు చెప్పడం కూడా నేను 1 ఇంచ్ అంటే 1 ఇయర్ సైజ్ అయితే 1 to 2 ఇయర్స్ వరకు ఎలా యూజ్ చేసుకుంటామో అలా కొంచెం హెల్తీ ఉన్న బేబీస్కి నెక్స్ట్ సైజెస్ తీసుకోండి. యాక్చువల్గా 3 ఇయర్స్, మీరు ఎప్పుడు 4 ఇయర్స్ సైజ్ తీసుకుంటారంటే 4 ఇయర్స్ సైజే తీసుకోండి. అలా అయితే మనం ఒక 1 ఇయర్ ఎక్స్ట్రా యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్న కాంబినేషన్ వచ్చేసి పీచ్ అండి. పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ అనమాట. ఈ సెల్ఫ్ షైనింగ్ చాలా బాగుంది. క్రష్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రీసెంట్గా స్టార్ట్ అయిందండి. 1 మంత్ బ్యాక్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి స్టార్ట్ అయ్యి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ వాషబుల్ అనమాట. క్వాలిటీ మనకు అర్థమవుతుంది చూసినప్పుడు. చాలా కంఫర్ట్గా ఉంటుంది బేబీకి కూడా. దీనిలో కూడా ఇన్నర్ కాటన్ యూజ్ చేశాను. ఇలాంటి వాటికి మ్యాక్సిమం కాటన్ ఉంటుందండి. అండ్ నెట్టెడ్ వాటికి అన్నిటి కూడా సాటిన్ ఉంటుంది అండ్ క్రేప్ ఉంటుంది. ఈ మ్యాక్సిమం ఇన్నర్స్ యూజ్ చేసే వాటన్నిటిలో కూడా ఈ 3 ఫ్యాబ్రిక్స్నే యూజ్ చేస్తానండి. టాజల్స్ వచ్చేసి నేను గోల్డ్ అండ్ పింక్ తీసుకున్నాను అనమాట. గోల్డ్ డోరీ వచ్చేసి మ్యాక్సిమం మనకి గోల్డ్ థ్రెడ్స్ అలా ఉంటుంది, థ్రెడ్ వర్క్ అలా ఉంటుంది కదా, అలా అనేసి నేను గోల్డ్ని యూజ్ చేశాను అనమాట. ఇక్కడ మనకి బాడీ ఫ్యాబ్రిక్ వచ్చేసి నావీ బ్లూ అండి, బెంగళూరు సిల్క్ అనమాట. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్ వచ్చిందనమాట. ఈ ప్యాటర్న్ స్టైల్కి క్యాప్ స్లీవ్స్ బాగా సెట్ అవుతుంది. అలా అనేసి సేమ్ ఇలా నేను క్యాప్ స్లీవ్స్ లాగా స్టిచ్ చేయించాను.
మనకి అన్నిట్లో కూడా రోప్ ఉంటుందండి. కొంచెం లూజ్ ఉంటుంది. అలా అనేసి మనము రోప్‌తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రాక్స్ అన్నిటికి కూడా బెస్ట్ ఆప్షన్ అండి. కొంచెం లూజ్ ఉన్నా కూడా బేబీకి కంఫర్ట్‌గా ఉంటుంది. అలా అనేసి నేను కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అయితే లూజ్ పెట్టి స్టిచ్ చేయించి ఇన్‌సైడ్‌లో స్టిచెస్ అయితే వేయిస్తా అనమాట. ఇలా మీకు 2 సైడ్స్ కూడా 3 స్టిచెస్ ఎక్స్‌ట్రా ఉంటుంది. అంతా విత్ ఓవర్‌లాక్‌తో ఉంటుందనమాట. అలా అయ్యేటప్పటికి బేబీకి కంఫర్ట్‌గా ఉంటుంది. లేదండి బేబీకి ఎక్కడైనా లైట్‌గా గుచ్చుకోకపోయినా కూడా ఫ్యాబ్రిక్స్‌ని చూసి అలా అంటుంది అనంటే మనము ఇన్నర్‌లో వచ్చేసి వాళ్ళకి యూజ్ చేసేవి హౌజరీ ఫ్యాబ్రిక్స్ ఏదన్నా వేసిన తర్వాత ఇది వేసినట్లయితే చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇది వచ్చేసి 3 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్ బేబీకి తీసుకోవచ్చండి. 3/4 అండ్ నీ లెంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూద్దాము. నెక్స్ట్‌ది కూడా సేమ్ అండి కలర్ కాంబినేషన్. మనకి ఫ్రాక్ ఇక్కడ యూజ్ చేసిందంతా కూడా సేమ్ క్రష్ ఫ్యాబ్రిక్‌లో పీచ్ అండ్ పింక్ మిక్స్‌డ్‌లా ఉంటుంది. టాజిల్స్‌ని కూడా నేను గోల్డ్ అండ్ పింక్‌తో యూజ్ చేశాను. ఇది వచ్చేసి జ్యువెలరీ వర్క్‌లా ఉంటుందనమాట. మనకి ఇయర్ రింగ్స్ ఉంటుంది కదా! ఆ డిజైన్ అనమాట. బెంగుళూరు సిల్క్ పైన థ్రెడ్ వర్క్ అండ్ జెరీ వర్క్‌తో ఉంటుంది. స్టోన్స్ కూడా ఉంటుంది. లైట్‌గా లుక్ అయితే కొంచెం మనకి పార్టీ వేర్ లుక్ ఉంటుంది. అండ్ ఇక్కడ సేమ్ క్యాప్ స్లీవ్స్ యూజ్ చేశాను. ఇది కూడా 3 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్ అండి. మనం 5+ కూడా యూజ్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ ఇది రాయల్ బ్లూ ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మనకి క్రష్ ఫ్యాబ్రిక్‌తో ఉన్న పింక్ కలర్ అనమాట. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి. ఇదైతే చాలా బాగుంటుందనమాట కాంబినేషన్. మనకి పీకాక్ బ్లూ అనమాట షేడ్ వచ్చేసి. ఇది కూడా క్రష్ ఫ్యాబ్రిక్‌లో అండి. కొన్ని ఫ్యాబ్రిక్స్‌లో వచ్చిన షేడ్స్ మళ్ళీ వేరే ఫ్యాబ్రిక్స్‌లో ఉండదనమాట. అలా రీసెంట్‌గా వచ్చిన ఫ్యాబ్రిక్ షేడ్‌లో ఈ పీకాక్ బ్లూ అనమాట. బాడీకి సేమ్ యూజ్ చేసి నేను ఫ్రాక్ అంతా కూడా సేమ్. ఓన్లీ బార్డర్ ఒకటి బనారస్ బార్డర్ అనమాట. ఇది ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్ ఇలా రౌండింగ్‌లో ఉన్న డిజైన్స్‌తో ఇదంతా కూడా మనకి బనారస్ బార్డర్ ఉంటుంది. బనారస్ బార్డర్ ఉంటుంది. ఫ్రాక్ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్. ఓన్లీ కాంట్రాస్ట్‌గా బార్డర్ యూజ్ చేసి నేను ఇలాంటి ఈ బార్డర్‌తో చాలా ఫ్రాక్స్ డిజైన్ చేయించాననమాట. అలా నాకు ఇప్పుడు ఒక 4, 5 సెట్స్‌కి ఈ బార్డర్ ఉంది. అలా అనేసి ఇప్పుడు డిజైన్ చేయించాను. అండ్ నేను కాంట్రాస్ట్‌గా ఇక్కడ బాడీ అంతా కూడా సెల్ఫ్ ఉంది కదా! బార్డర్‌కి మ్యాచ్ అవుతుంది. దీనిలో డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ పైన మిక్స్ అండ్ మ్యాచ్‌లా ఉంటుంది. బనారస్ ఎప్పుడు కూడా ఎక్కువ మాక్సిమం డబుల్ షేడెడ్‌గా వస్తుందనమాట. అలా అనేసి నేనిక్కడ ఒక పింక్ థ్రెడ్ వర్క్‌తో చేసిన ఫ్లవర్‌ని స్టిచ్ చేసి అండ్ ఈ సిరామిక్ స్టోన్స్‌తో హైలైట్ చేశాననమాట. చాలా బావుంటుంది. ఇదొచ్చేసి 2+ అనమాట. హెల్తీగా ఉంటుందండి. లాంగ్ ఫ్రాక్ లాగా యూజ్ చేస్తాను బేబీకి అనంటే మనం 2 ఇయర్స్ బేబీకి తీసుకోవచ్చు. 3/4 లుక్ అయితే మనకి 3 ఇయర్స్ సైజ్ తీసుకోవచ్చనమాట. ఈజీగా ఎక్స్‌ట్రా 1 ఇయర్ పైన యూజ్ చేయొచ్చండి. కలర్ కాంబినేషన్, ఫ్యాబ్రిక్ షైనింగ్ చాలా బావుంటుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము. ఇవన్నీ కూడా ఈ 2, 3 డేస్‌లో డిజైన్ చేసినవన్నమాట. ఇంకా కూడా అవుతున్నాయండి. అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను. ఇది మస్టర్డ్ ఎల్లో అండి. సేమ్ క్రష్ ఫ్యాబ్రిక్. క్రష్ అంటే మీకు ఐడియా వస్తుంది. లైట్‌గా మనకి ఫ్యాబ్రికే క్రష్‌లా ఉంటుందన్నమాట. ఈ లైన్స్ కనబడుతున్నాయి కదా! అదంతా కూడా క్రష్ టైప్ ఉంటుంది. సేమ్ మనం కాంట్రాస్ట్‌గా బార్డర్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫుల్ మొత్తం ఫ్రాక్ అంతా సేమ్ కలర్ తీసుకోవాలి. అండ్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్‌గా లుక్ చూస్తున్నాం కదా! ఎంత బావుందో అసలు క్లియర్‌గా అర్థమైపోతుంది. మనం పట్టు శారీ కాంబినేషన్స్ ఎలా ఉంటాయో అలాంటి కాంబినేషన్స్ తీసుకుంటా అనమాట. నేను ట్రెడిషనల్ లుక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ అయితే అలాంటివే సెట్ అవుతుంది. సేమ్ అండి మనకి లైట్ అండ్ డార్క్‌తో ఉన్న బనారస్ బార్డర్ ఉంటుంది. సేమ్ బార్డర్‌కి మ్యాచ్ అవ్వాలనేసి నేను పింక్ కలర్ ఫ్లవర్ తీసుకొని స్టిచ్ చేసి అండ్ సిరామిక్ స్టోన్స్‌ని ఇలా స్టిక్ చేశాననమాట. నార్మల్ వాషబుల్ ఉంటుంది. ఇన్నర్‌లో అంతా కూడా మనకి కాటన్ ఉంటుందనమాట. ఓన్లీ ఫస్ట్ వాష్ ఒకటి ఇవన్నీ కూడా మనం డ్రై వాష్ కుదిరితే డ్రై వాష్ చేయించుకుంటే ఫినిషింగ్ అయితే సెల్ఫ్ ఫినిషింగ్ అనేసి ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 3 ఇయర్స్ అయితే లాంగ్ ఫ్రాక్ ఉంటుందండి. 3/4 యూజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి 4 ఇయర్స్ సైజ్ అనమాట. 4-5 ఇయర్స్ ప్లస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సేమ్ క్యాప్ స్లీవ్స్, మెగా స్లీవ్స్ లాగా స్టిచ్ చేయించాను. వచ్చేసి ఐ నెక్‌ని కొంచెం కొన్ని మాక్సిమం అన్నిటికి కూడా ఈ నెక్‌ని సెట్ చేస్తున్నానండి. ఐ నెక్ మనకి ఎప్పుడు షోల్డర్ జారిపోవడం ఇలా ఉండదు. ఇలా రాదనమాట నెక్. ఇది ఎలా ఉందో అలానే ఉండిపోతుంది. రౌండ్ నెక్స్ అన్నా కొంచెం జారిపోతదేమో అనే టెన్షన్ ఉంటుంది. ఇది అలా ఉండదనమాట. ఆహ్,
ఈ నెక్ ఐ నెక్ వచ్చేసి మనకి హెల్తీగా ఉన్న, మీడియంగా ఉన్నా కూడా అందరికీ సెట్ అయ్యేలా ఉంటుందనమాట. లీన్‌గా ఉన్నా కూడా మనకి షోల్డర్ జారిపోకుండా ఉంటుంది. మాక్సిమం అన్నిటికి కూడా ఐ నెక్ పెట్టడానికి పెట్టిస్తున్నా అనమాట. లుక్ కూడా చాలా బావుంటుంది. ఇదొక కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దామండి. ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్ వచ్చేసి అంటే మస్టర్డ్ యెల్లో కాదు, అలా అనేసి గోల్డెన్ యెల్లో మిక్స్డ్ షేడ్ అనమాట. చెక్స్‌తో ఉంది. మనకి బాడీ ఫ్యాబ్రిక్ అంతా కూడా యాష్ అండి. యాష్ పైన ఆరెంజ్, మస్టర్డ్ యెల్లో షేడ్ ఇలా లైట్ షేడ్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా! ఈ షేడ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అలా అయ్యేటప్పటికి కాంట్రాస్ట్ లుక్ చాలా బావుంటుంది. అండ్ క్లాసీ లుక్ అనమాట. ఇవొచ్చేసి సెల్ఫ్ కాంబినేషన్‌లా ఉంటుంది. అండ్ డిజిటల్ ప్రింట్స్ ఎప్పుడు కూడా ట్రెండీగా ఉంటుందనమాట. అలా అనేసి నేను ఈ చెక్స్ ఫ్యాబ్రిక్స్‌ని తీసుకున్నాను. అండ్ కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసింది. ఇన్నర్ వచ్చేసి మనకి సాటిన్ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అనమాట. సేమ్ హ్యాండ్స్ నేను మెగా స్లీవ్స్ లాగా పెట్టించాను. ఇది వచ్చేసి చెక్స్ ఆర్గాంజా అనమాట ఫ్యాబ్రిక్. ఇది మనకి డిజిటల్ ప్రింట్ అంతా కూడా చందేరి పైన డిజిటల్ ప్రింట్ అనమాట డిజైన్ వచ్చి. ఇది కూడా సేమ్ ఐ నెక్ లాగా అండ్ క్యాప్ స్లీవ్స్. అంటే కాంట్రాస్ట్‌గా మరి ప్లెయిన్‌గా ఉంటుంది కదా! కొన్నిటికి సెట్ అవ్వదనమాట. ఇలా ప్లెయిన్ బోర్డర్ ఉన్న వాటికి టాజిల్స్‌ని డిజైన్ చేసుకుంటే చాలా బావుంటుంది. అలా అనేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో మీరు చూస్తున్నారు కదా! ఈ బీడ్స్‌ని గోల్డ్ బీడ్స్ చాలా షైనీగా ఉంటాయన్నమాట. ఈ బీడ్స్‌తో నేను టాజిల్స్‌ని డిజైన్ చేసి స్టిచ్ చేశాననమాట. మనకి ఇది వచ్చేసి 3 ఇయర్స్ 4 ఇయర్స్ అనమాట. బేబీ చాలా హెల్తీగా ఉంటుందండి. 2 ½ ఇయర్స్ అన్నా కూడా అలా కూడా తీసుకోవచ్చనమాట. మనకి ఇది 3/4 అండ్ నీ లెంత్ వరకు యూజ్ చేసుకునేలాగా ఆప్షన్ ఉంటుంది. 2 సైడ్స్ ఎక్స్‌ట్రా స్టిచెస్ ఉంటుంది. కొంచెం లూజ్ అయితే మనం ఇన్‌సైడ్‌లో ఫోల్డ్ చేయొచ్చనమాట. బ్యాక్ సైడ్ మనకి టై చేసేసుకోవచ్చు. ఇన్‌సైడ్‌లో 3 స్టిచెస్ ఎక్స్‌ట్రా ఉంటుంది. ఇది లాస్ట్ 10థ్ ఫ్రాక్ అనమాట. 10 డిజైన్స్, 10 కలర్ కాంబినేషన్స్ చూసారు కదండీ! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో అండ్ కిడ్స్ డ్రెస్ డిజైన్స్‌తో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ గ్రేట్ డే.